కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చారు కదా. మెడికల్ కాలేజ్ లో చేరాలి అంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కోట్లు ఖర్చు పెడతారు. మీరు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక తల్లిదండ్రులు వీళ్ళు ఫీజులు చూస్తున్నారు, ఎంత ఎక్కువ ఫీజు కడితే ఆ స్కూలే బెటర్ అని అనుకుంటున్నారే తప్ప మన గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్ స్కూల్స్ ఉన్నాయి కూడా చూడట్లేదు. తల్లిదండ్రులకి ఆ రోజు నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ బేస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా పిల్లల్ని ఏం చదివించాలి, ఎలా చదివించాలి, ఏంటి అనేది ఆ స్కూల్స్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. కానీ పిల్లోడికి కానీ పిల్లోడి తల్లిదండ్రులకి కానీ ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ 10th ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు అన్నా కానీ వాళ్ళు ఏం చదవాలి అనేది పేరెంట్స్ ఇంజెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎట్లా పొల్యూట్ చేసేస్తున్నారు. పేరెంట్స్ తప్పుంది అన్నాం. కాకపోతే వాళ్ళు శాపగ్రస్తులాగా ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళు ఎవరైతే సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ మనం చూస్తున్నాము. ఇంటికి వచ్చేసి డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలంటే మా కాలేజీలోనే చదవాలి, మా దగ్గర చదివితేనే మీరు ఇలా అవుతాడు, మీరు ఇంత ఫీజులు కట్టండి. వాడు తెలుగుని కొంచెం బాగా చదువుతున్నాడు అనుకోండి, ఇంకో లక్ష ఎక్కువ దోచేసి మన దగ్గర వాళ్ళ వీక్నెస్ గా చేసేసి వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇదే కారణం చేత వీళ్ళు కూడా వాళ్ళ ర్యాంకులు ఎక్కువ సంపాదించుకోవడానికి వాళ్ళు ఎలాగైతే 4 బ్రాంచులు 40 బ్రాంచుల కింద ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సినంత డబ్బులు పంప్ చేస్తూ ఈ పేపర్లు లీకులు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఈ పర్టికులర్ డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ వెళ్ళి ఉన్నారు మాతో. మేడం మీరు చెప్పండి, అంటే నీట్ లీక్ అయింది అన్నది ఒక యాంగిల్ అయితే మీరు నెట్ ఎగ్జామ్ కూడా లీక్ అయింది దాని దశలో మాట్లాడతామని చెప్తున్నారు. ఏం చెప్తారు? హౌ డు యూ సీ దిస్? అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి వాట్ యు హావ్ టు టాక్ అబౌట్ దిస్? నీట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 1 వీక్ ముందు నుంచే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయిందని తెలిసిపోయింది. బట్ స్టిల్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, పేటిఎం స్కానర్స్ పెట్టి ఆల్రెడీ 6 days ముందే 18th రోజు నెట్ ఎగ్జామ్ వచ్చి 12th రోజే వాట్సాప్ లో అన్ని వచ్చేసాయి. బట్ స్టిల్ ఎన్డీఏ కానీ వాళ్ళు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవర్ వెయిటింగ్ పోస్ట్పోన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తాం. అంటే దాని ఇంపాక్ట్ వేరే ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మీద కూడా ఈ రకంగా తప్పు ప్రచారాలతో జరిగేసింది మొత్తం అంతా. రైట్. విచిత్రం ఏంటంటే నీట్ ఎగ్జామ్ లో 11th to 15th అదే కరెక్షన్ వింటూ అంటే స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ మీద 9th 10th రోజు కూడా మనం అప్లికేషన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం అనేది. ఎవరి స్టేక్ హోల్డర్స్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేస్తారు? ఏ ఎగ్జామ్ లో కూడా అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే గ్రేస్ మార్క్స్ అనేది మనందరికి తెలుసు ఇచ్చారు. గ్రేస్ మార్క్స్ యొక్క ఫార్ములా ఏంటి? ఏదైనా ఎగ్జామ్ కి నువ్వు లేట్గా వెళ్తే నేను రానియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా చేస్తాను? అది లేట్ అయిందని చెప్పి నువ్వు అక్కడ నీకు మార్క్స్ ఇచ్చేస్తారా? అలా ఏ ఎగ్జామ్ లో లేట్ అయితే నేను బయట నిలబడతాను. సిబిఎస్ఈ ఉన్నప్పుడు సంవాట్ బాగా ఎగ్జామ్ జరిగిందని చాలా మంది పేరెంట్స్ అంటారు. వేరే ఎన్టీఏ వచ్చిన తర్వాత చాలా సార్లు లీకులు చేశాం. ఈవెన్ స్టేట్ సిఎస్సీస్ వచ్చినా మనకి లీకులు కనిపిస్తున్నాయి. సో ఏం చేయాలి? సిబిఎస్ఈ ఉన్న టైంలో దానికి నెట్వర్క్ చాలా ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ సెంట్రల్ నుంచి లోకల్ వరకు నెట్వర్క్ చాలా ఉంది. ఎన్టీఏ లేదా మరి అంత ప్రతిష్టాత్మకంగా దాన్ని క్రియేట్ చేశారు కదా. అది సిబిఎస్ఈకి స్కూల్స్ వల్ల వాళ్ళకి నెట్వర్క్ ఉంది, కానీ ఎన్టీఏకి అటువంటి ప్రొవిజన్ లేదు కదా. ఎన్టీఏ ఏం కండక్ట్ చేస్తుంది, ఏం పర్మిషన్స్ ఇస్తుంది, ఎక్కడ స్కూల్ కండక్ట్ చేస్తుంది. సో ఆ విధంగా ఇండియా మొత్తం చూసుకుంటే సిబిఎస్ఈకి ఒక ప్రాపర్ నెట్వర్క్ ఉంది. సో వాళ్ళు చెప్తే వినే సంస్థ ఉన్నది, వాళ్ళు చెప్తే వినే స్కూల్స్ కానీ కరెక్ట్ గా కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే మీ పాయింట్ ఏంటంటే ఎన్టీఏ క్రియేట్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ప్రాపర్ మ్యాన్ పవర్, ప్రాపర్ హైరార్కీ